ఐపీఎల్ 2025 సీజన్లో పలువురు సీనియర్ క్రికెటర్లు నిరాశపరుస్తున్నారు. తమపై ఉన్న అంచనాలు అందుకోలేక విఫలమవుతున్నారు. ఫామ్ కోసం నానా తంటాలు పడుతున్నారు. వయసు, ఫామ్, భవిష్యత్ అవకాశాల ఆధారంగా ఈ ఆటగాళ్లంతా వచ్చే సీజన్ తర్వాత ఐపీఎల్ నుండి రిటైర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను 9.75 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఈ వేలంలో అశ్విన్ సిఎస్కే తరపున రెండవ అత్యంత ఖరీదైన ప్లేయర్గా నిలిచాడు. కానీ అతను అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోతున్నాడు. 37 ఏళ్ల ఈ స్పిన్నర్ ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడి 5 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. తర్వాత తుది జట్టులో కూడా అతన్ని పక్కన పెట్టారు. అతని వయసు, ఫామ్ ఆధారంగా అశ్విన్ మరొక ఐపీఎల్ సీజన్ ఆడడం కష్టంగానే కనిపిస్తుంది. అశ్విన్ తన ఐపీఎల్ కెరీర్లో 219 మ్యాచ్లు ఆడి 185 వికెట్లు పడగొట్టాడు. తన బ్యాట్తో 812 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్లో 5 సార్లు చెన్నైని ఛాంపియన్గా నిలిపిన మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడన్న ప్రచారం కూడా గట్టిగానే జరుగుతోంది. ప్రస్తుత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ అన్ని విభాగాల్లోనూ ఇబ్బంది పడుతూ ఐపీఎల్ 2020 సీజన్ సంబంధించి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ఇక ధోని కూడా ఈ సీజన్లో చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ ఒక్కటి ఇవ్వలేదు. స్టేడియంలోకి ఎంట్రీ ఇవ్వగానే ధోనిని చూసి ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ అవడం తప్ప ఇప్పటివరకు ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. 43 ఏళ్ల ధోని ఇప్పటివరకు 273 ఐపీఎల్ మ్యాచ్ల్లో 5,383 పరుగులు చేశాడు. ధోని ప్రస్తుతం మోకాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. అతని వయసు, ఫిట్నెస్ను దృష్టిలో ఉంచుకుని ధోని నుండి మరో ఐపీఎల్ సీజన్ ఆడాలని ఆశించడం అత్యాశ అవుతుంది. ఒకవేళ రిటైర్ అయినప్పటికీ సిఎస్కేకు మెంటర్గా మహీ కొనసాగడం ఖాయమని మాత్రం చెప్పొచ్చు. మరోవైపు ఇంగ్లీష్ ఆల్రౌండర్ మొయిన్ అలీని కోల్కతా నైట్ రైడర్స్ మెగా వేలంలో 2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే డిఫెండింగ్ ఛాంపియన్లకు అతను కీలకమైన ఫారిన్ ప్లేయర్గా మారలేకపోయాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. 38 ఏళ్ల మొయిన్ అలీ ఇప్పటివరకు కేవలం 4 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అతని వయసు, భవిష్యత్ అవకాశాలను చూస్తే ఈ ఐపీఎల్ సీజన్ మొయిన్కు చివరిది కావచ్చు. మొయిన్ అలీ ఇప్పటివరకు 71 ఐపీఎల్ మ్యాచ్ల్లో 1167 పరుగులు చేయడంతో పాటు 38 వికెట్లు పడగొట్టాడు. ఇక మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫాఫ్ డుప్లెసిస్ను 2 కోట్లకు కొనుగోలు చేసింది. సీజన్కు ముందే జట్టు వైస్ కెప్టెన్గాను ప్రకటించింది. కానీ 40 ఏళ్ల డుప్లెసిస్ ప్రస్తుత సీజన్లో తన ఫిట్నెస్, ఫామ్ లేమ్తో ఇబ్బంది పడుతున్నాడు. ఈ సీజన్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. మరి ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని నెక్స్ట్ సీజన్లో కంటిన్యూ చేస్తుందా లేదా అనేది చూడాలి. కంటిన్యూ చేయకుంటే మాత్రం ఫాఫ్కు ఇదే చివరి సీజన్ కానుంది.